కండోలెన్స్ తీర్మానం మీద చర్చ జరగకూడదు. కూర్చోండి ప్లీజ్. నో ప్లీజ్ కూర్చోండి. నో దయచేసి కూర్చోండి ప్లీజ్. నో ప్లీజ్ కూర్చోండి దయచేసి. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ గారు గతంలో 2004లో మా నాన్నగారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అప్పట్లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాను కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు తను మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మరణం నిజంగా బాధాకరం. బాధ ఎక్కడ అనిపించిందంటే అధ్యక్ష, మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడే మనందరి ఎదుటినే కనపడ్డాడు. ఆ రోజు కూడా తన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం కూడా బాగోలేదు. ఇక్కడ ఒక సందర్భంలో కాస్త తూలిన పరిస్థితులు కూడా మనం అంతా కూడా చూశాం. అటువంటి పరిస్థితుల్లో, ఆరోగ్యం కూడా బాగోలేని పరిస్థితుల్లో తాను సింగపూర్కు పోవాలి అని వైద్యం చేయించుకోవాలి అని చెప్పి తాను ఆరాటపడడం, తాను ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆ ముఖ్యమంత్రి గారేమో తాను ప్రైవేట్ ఫ్లైట్లో కార్పొరేట్ వ్యక్తులతో పాటు సింగపూర్కు పోయి జాతి చూపించినప్పుడు అదే కార్పొరేట్ ఫ్లైట్లో రమణ గారిని కూడా సింగపూర్కు తీసుకెళ్లి వైద్యం చేయించి ఉండింటే ఇవాళ రమణ గారి గురించి ఇంతగా ఇటువంటి పరిస్థితులు రమణ గారు పోయిన ఇటువంటి పరిస్థితుల్లో మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. అయినప్పటికీ విధి అన్నది ఎవరూ కూడా ఆపలేకపోయారు. తన మరణం నిజంగా బాధాకరణం. తనకి 2 పిల్లలున్నారు. 2 పిల్లలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో 2 ఆడపిల్లలు. అటువంటి 2 పిల్లల్ని పెంచడానికి ఆ తల్లి ఎంత అవస్థలు పడిందో కాస్తో కూస్తూ తాను నాన్నగారి హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాను ఎన్నికైనప్పుడు చూశాం కాబట్టి కాస్తో కూస్తూ తెలిసిన పరిస్థితులు. అటువంటి కుటుంబానికి మంచి జరగాలని, దేవుడు ఆ కుటుంబాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, ఆ కుటుంబానికి ఎల్లవేళలా నా తరపు నుంచి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పి కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీనివాసులు